హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంగన్వాడీ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. తెలంగాణ అంగన్వాడీ టీచర్ ఏడబ్ల్యూటీ ఆయా పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు అప్లై చేసిన తర్వాత మనం ఏం చేయాలి, ఆ సర్టిఫికెట్స్ ఏం చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవాళ ఎక్కడైనా సబ్మిట్ చేయాలా, లేకుంటే మన దగ్గరే ఉంచుకోవాలా అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకున్నాం. ఇవాళ ఎక్కడైనా సబ్మిట్ చేయాలన్న దానికి వస్తే సాధారణం అయితే అసలు అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు అధికార పోర్టల్లో ద్వారా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సర్టిఫికెట్ అప్లోడ్ చేసి అప్లై చేసుకుంటే అప్లికేషన్ కాపీని ఈరోజు ఎక్కడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఒక చిన్న నోటిఫికేషన్ ఇంపార్టెంట్ది. మీ జిల్లా నోటిఫికేషన్ హార్డ్ కాపీలో సిడిపిఓ ఆఫీసులో అందించాలి అని ప్రత్యేకంగా రాసి ఉంటే తప్ప మీరు ఎక్కడ ఇవ్వవలసిన అవసరం లేదు. అసలు మరి ఇవ్వవలసిన అవసరం లేదు, అది ఏం చేయాలి అనే డౌట్ కూడా రావచ్చు ఫ్రెండ్స్. మీరు ఏం చేయాలి, నా దగ్గరే ఉంచుకోవాలా లేకుంటే ఇంకా వేరే ఆఫీస్లో ఇవ్వాలని డౌట్ రావచ్చు. అవును, మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి. అప్లై చేసిన ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫాము, మీరు అప్లోడ్ చేసిన అన్ని సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, 10th ఇంటర్ మెమోసు, నివాస పత్రము, నివాస ధృవీకరణ పత్రము, రెసిడెన్షియల్ సర్టిఫికెటు, కుల ధృవీకరణ పత్రము, క్యాస్ట్ సర్టిఫికెటు, ఆధార్ కార్డు మొదలైనవి అన్నీ మీ దగ్గరే ఉంచుకోవాలి. ఈ పేపర్లు ఎప్పుడు అవసరమవుతాయని ఇంకో డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. మీ జిల్లా మెరిట్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, సర్టిఫికెట్ వెరిఫికేషన్ లేదా పరిశీలన కోసం మిమ్మల్ని పిలిచి లోకల్ సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ మిమ్మల్ని పిలుస్తారు. అప్పుడు మాత్రమే మీ ఒరిజినల్ సర్టిఫికెట్తో పాటు ఈ అప్లికేషన్ ప్రింట్అవుట్ జిరాక్స్ కాపీలు అధికారులకు చూపించవలసిన అవసరం ఉంటుంది. ఈ పేపర్లు అప్పుడు మాత్రమే అవసరమవుతాయి ఫ్రెండ్స్. నాదొక చిన్న సలహా, అప్లికేషన్ ఐడి మరియు ప్రింట్అవుట్ కాపీలు మీ వద్దనే భద్రంగా ఉంచుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఈ డౌట్ మన సబ్స్క్రైబర్స్ అడిగారు ఫ్రెండ్స్. మీరు అడిగిన క్వశ్చన్ మీతో పాటు ఇంకా చాలామంది డౌట్ క్లారిఫై అయ్యేటట్లు మీరు చేశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను ఇలానే మోటివేట్ చేస్తూ ఉండండి. నాతో పాటు మీరు కూడా నేర్చుకోగలుగుతారు కంటెంట్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.